నో చెప్పలేక ఎంతమంది సైలెంట్లీ సఫర్ అవుతున్నారో తెలుసా? మనసుకు ఇష్టం లేకపోయినా వాళ్ళు ఏమనుకుంటారో అని ఒప్పుకుంటాం. అలసిపోయినా, బాధలో ఉన్నా, కుదరకపోయినా నవ్వుతాం. ఎందుకంటే మనకి నో చెప్పడం రాదు కనుక. కానీ నిజమేంటంటే ప్రతిసారి నువ్వు నీకు ఇష్టం లేని పని యాక్సెప్ట్ చేసినప్పుడు నీ మనసు కొంచెం కొంచెంగా అలసిపోతుంది. అందరికీ అందుబాటులో ఉండడం మంచితనం కాదు. నీ లిమిట్స్ని గుర్తుపెట్టుకో. కొన్ని రిలేషన్షిప్స్, కొన్ని కాన్వర్జేషన్స్, కొన్ని రిక్వెస్ట్ నీ ప్రశాంతతని తీసుకుంటే అక్కడ నో చెప్పడం నేర్చుకో. ఎందుకంటే నీ జీవితాన్ని ఎవరూ ప్రొటెక్ట్ చేయరు. కొన్నిసార్లు నీకు నువ్వే ప్రొటెక్ట్ చేసుకోవాలి. నిన్ను అర్థం చేసుకునే వాళ్ళైతే నీ నోని కూడా రెస్పెక్ట్ చేస్తారు. నో అనేది ఒక చిన్న వర్డ్ కావచ్చు, కానీ అది నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడే పెద్ద డెసిషన్. ఓకేనా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, సేవ్ చేసుకొని ఫాలో చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.